ప్రభుని ప్రార్థన పునాదులు, ప్రభుని ప్రార్థన చేసిన విధానం, ప్రార్థన చేసిన స్థావులు అన్ని కూడా చాలా 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 విన్నాం. ఒక్కసారి ఆలోచించండి. మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన శక్తి మనల్ని ఆవరిస్తుంది. మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యున్నతమైన స్థాయిలో శ్రేష్టతను మనం పొందుతున్నాం. నేను పొందుతున్నాను, మీరు యేసునామంలో పొందుతున్నారు. అవి ఎలాగ పొందుతున్నారని ఒక్కసారి ప్రశ్నిస్తే నాకుగా అనిపిస్తుంది కదా. యేసయ్యా 2000 సంవత్సరాల క్రితం మీరు ఎడతెక్క ప్రార్థన చేశారు, నిత్యము ప్రార్థన చేశారు, నిలకడగా ప్రార్థన చేశారు, శోధన జయించినట్లు గెత్సెమనెలో అంతిమ ప్రార్థన మీరు చేశారు. మీరు చేసిన ఆ ప్రార్థన పునాది యొక్క శక్తి ఈ దినాన నా ప్రార్థనకు ఒక శ్రేష్టతనిస్తుంది. హల్లెలూయా. నా ప్రార్థనకు ఒక సాఫల్యతని ఇస్తుంది, ఒక భావాన్ని ఇస్తుంది, ఒక అనుభవాన్ని ఇస్తుంది, ఒక ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రియబిడ్డలారా, మనం గుంపులుగా కానీ, సహవాసంలో కానీ, ఏకాంతంగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసి స్తుతి చెల్లిస్తూ ఉండగా కొద్దిసేపు అయిన తర్వాత దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి సమృద్ధిగా మీరు అనుభవిస్తూ ఉంటారు. 2 చేతులు ఎత్తి మిమ్మల్ని మీరు మర్చిపోయి దైవ పారవశ్యత్వములో దేవుణ్ణి మీరు ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఆ సమయంలో మీరు చేసే ప్రార్థన విజ్ఞప్తి దేవాది దేవుని సన్నిధికి తప్పక చేర్చబడుతుంది. అది ఎందుకంటే ఈ దినాన్ని మీరు చేసే ప్రార్థన కాదు, దేవాది దేవుడు 2000 సంవత్సరముల క్రితం అద్భుతమైన విధానంలో ఆయన చేసి చూపించిన ప్రార్థన యొక్క శక్తి యొక్క శ్రేష్టత ఈ రోజు నీ జీవితంలో ప్రియబిడ్డలకు సాఫల్యతను సమకూరుస్తుంది. నేను నా ప్రార్థనకు ఒక ఆశీర్వాదాన్ని పొందుతున్నానంటే నా ప్రభువు నా కొరకు రక్తము కార్చిన నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితము ఆయన చేసిన ప్రార్థన. ప్రియబిడ్డలారా, మనం అంటాం కదా, ఎవరైనా ఒక యవ్వన బిడ్డను కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక కుమారుని కొడుకుని అడిగితే వారు అంటారు కదా, ఈ రోజు నేను ఏమయ్యానో అదంతా దేవుని ఉచిత కృప అంటారు, అందులో అనుమానం లేదు. కానీ నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, అవునా కదా? ఎలాంటి వారైనా మాట అంటారు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మన కోసం అంకలారుస్తూ ఉపవాస దీక్షతో ప్రార్థన చేస్తూ ఉంటారు. 2 చేతులు ఎత్తి, నా బిడ్డను క్షేమంగా కాపాడండి, నా బిడ్డ ఎక్కడున్న క్షేమకరమైన తాబుల్లోనికి నడిపించండి ప్రభు, మంచి దివ్యమైన జ్ఞానాన్ని ఇచ్చి మంచి ర్యాంక్లో పాస్ అవ్వలా చేయండి యేసయ్యా అని తప్పక మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మరి ఈ ప్రార్థనకు ఒక పునాది ఉంది ప్రియబిడ్డలారా. మీరు చేసిన ప్రార్థనలకు మీ ప్రియబిడ్డలు ఏ విధముగా అయితే దాని యొక్క ఆశీర్వాదాన్ని, దాని యొక్క అభివృద్ధిని పొందుతున్నారో, అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు పరలోకపు తండ్రి అయిన యేసయ్య ఆ 2000 సంవత్సరముల క్రితం చేసిన ఆ ప్రార్థనల మీద నీ జీవితం, నా జీవితము అద్భుతమైన రీతిలో కట్టబడి ఉంది. అది పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆత్మీయ స్ఫూర్తి నాకు.